రాష్ట్ర పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ కూడా ప్రతి శుక్రవారము జనతా వారధి కార్యక్రమాన్ని నిర్వహించే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రజల నుంచి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఉండి ప్రజా సమస్యల్ని ఈ జనతా వారధి ద్వారా ప్రతి జిల్లాలోనూ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి కార్యాలయాలకి ప్రజల నుంచి వినతులను తీసుకురమ్మని మండలాల ద్వారా మండల అధ్యక్షుల ద్వారా కార్యకర్తల ద్వారా తెలియపరిచి వారి నుంచి వచ్చినటువంటి వారి యొక్క సమస్యలు ఏవైతే ప్రభుత్వం నుంచి కానీ ఇతరత్రా వారికి ఉన్నటువంటి సమస్యలు కానీ తీసుకొచ్చిన సమస్యల్ని ప్రతి శుక్రవారం కూడా సమస్యలన్నింటినీ తీసుకున్న తర్వాత వారి యొక్క ఇచ్చినటువంటి దరఖాస్తుల్ని క్రమబద్ధీకరించి సంఖ్య ఇచ్చి కంప్యూటర్ చేసి వాటిని తీసుకుని ప్రతి సోమవారము కూడా గ్రీవెన్స్ సెల్స్కి తీసుకెళ్ళి కలెక్టర్ గారికి స్వయంగా మన ఆ జిల్లా ఇన్ఛార్జి ఈ యొక్క జనతా వారధి ఇన్ఛార్జీలు అదేవిధంగా ఆ జిల్లా అధ్యక్షులు ఇతర నాయకులతో కలిసి ఆ యొక్క జిల్లాల యొక్క కలెక్టర్ గారికి ఇచ్చి వారికి యొక్క సమస్యను పరిష్కరించడానికి కృషి చేసే కార్యక్రమం జనతావాది కార్యక్రమం జరుగుతుంది. జనతావాది కార్యక్రమానికి ఇవి ఇచ్చినటువంటి దరఖాస్తులు కలెక్టర్ గారికి అందించినటువంటి దరఖాస్తులలో పరిష్కారం అయ్యే దిశగా కూడా తరచు ఎంతవరకు మనం ఇచ్చాము, అందులో ఎన్ని సమస్యలు పరిష్కరించారు, మళ్ళీ ఇంక ఎన్ని సమస్యలు పరిష్కరించవలసి ఉన్నది అనే డేటాను కూడా అధికారులతో తరచు మాట్లాడుతూ మనం ఇచ్చినటువంటి దరఖాస్తు అన్నింటినీ కూడా పూర్తిస్థాయి పరిష్కారం పొందే వరకు కూడా పరిశీలన చేసి అయ్యే వరకు చూడటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జనతా వారధి కార్యక్రమం ప్రారంభించిన నుండి రోజు రోజుకు దీని యొక్క ప్రజలు దీన్ని బాగా ఆదరించడం జరుగుతుంది. అనేక మంది వ్రాతపూర్వకంగా ఇస్తే ఇక్కడ మా సిబ్బంది వారికి కలెక్టర్ గారు పంపించడం జరుగుతుంది. రోజు రోజుకి కూడా ఇది ఈ జనతా వారధి ఎక్కువగా ప్రజాదరణ పొంది అని విశేషంగా జనం ఏ రోజు శుక్రవారం వస్తుందని చూసే విధంగా ప్రజలు వచ్చి దీన్ని ఆదరిస్తున్నారు. కాబట్టి ఏ రోజు శుక్రవారం వస్తుందని చూసే విధంగా ప్రజలు వచ్చి దీన్ని ఆదరిస్తున్నారు. కాబట్టి సేవల్ని ప్రజలు కొనియాడుతున్నారని తెలియజేస్తున్నారు. జనతా వారధికి సంబంధించి ఇది రాష్ట్ర పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంది. ప్రధానంగా ప్రతి శుక్రవారం కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో 4 కేంద్రాలుగా ప్రధాన కేంద్రాలు పెట్టి వైజాగ్, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ ఇక్కడ ప్రజాప్రతినిధులు లేదా రాష్ట్ర నాయకులు ఎవరు అందుబాటులో ఉంటే వారు ఆ వారం అక్కడికి వచ్చే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. తక్షణ పరిష్కారం ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు అయితే రాజమండ్రికి సంబంధించి దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఎంపీ గారు కానీ, అలాగే ఎంఎస్సీ సోమవీర్రావు గారు కానీ, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు కానీ తక్షణం అదే రోజు అంటే శుక్రవారం రోజే అధికారులతో మాట్లాడడం సాధ్యమైన మట్టికి పరిష్కారం అప్పుడే అయిపోయేందుకు కృషి చేస్తున్నారు. ఇంకా కొంత సమయం పట్టే సోమవారం నాడు ఈ యొక్క జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జీలుగా రాజు గారు, యేసు గారు, బట్టి ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇన్ఛార్జీలుగా ఉన్నారు. సోమవారం ఆ యొక్క కార్యాలయాల దగ్గర కలెక్టర్ కార్యాలయం దగ్గర కూర్చుని అక్కడికి వచ్చే సమస్యలు మన దగ్గరకు వచ్చిన అన్నీ కూడా ఆ యొక్క కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. సాధ్యమైనట్టుకి ఎక్కువగా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఇప్పుడు డ్రైన్లకు సంబంధించి కానీ, అలాగే రీసెంట్గా జలజీవన్ మిషన్కి సంబంధించి రూరల్ గ్రామాలకు మంచినీరు అందించే విషయంలో కానీ ఇవన్నీ కూడా తక్షణ పరిష్కారాలుగా పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రజలందరూ కూడా ఎక్కువగా దీన్ని వారంలో ఉపయోగించుకున్నారు. అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ సరిగ్గా రిసీవ్ చేసుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు మమ్మల్ని అనే బాధతో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం, ఇక్కడ సాధారణంగా మనం ఆహ్వానించి వాళ్ళ సమస్యలు పూర్తిగా అవగాహన చేసుకుని తక్షణ పరిష్కారం చేయడం లేదా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం అయ్యేందుగా కృషి చేస్తాం. ఈ జనతా వారధి బాగా సక్సెస్ అయింది. ఇది రానున్న రోజుల్లో జిల్లాల వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో కూడా
శుక్రవారం ఇదే వారం నిర్వహించాలని కూడా రాష్ట్ర పార్టీ అనుకుంటున్నాం. భవిష్యత్తులో ఆ తేదీలు కూడా ఖరారు చేస్తాం. ఎక్కువగా ఏ సమస్యలు వినతులు? ప్రధానంగా పెన్షన్లకు సంబంధించి ఒకటి, రెవెన్యూలకు సంబంధించి, భూములు తగాదాలకు సంబంధించి ఎక్కువగా వస్తున్నాయి. ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయడానికి చూస్తూ, అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఆన్లైన్ ఓపెన్ చేయకపోవడం, కొత్తగా ఇచ్చే పెన్షన్ లేకపోవడంతో ముందుగా సచివాలయాల్లో వాళ్ళ యొక్క పేర్లు నమోదయ్యేటట్టుగా ప్రయత్నం చేస్తూ ప్రయారిటీలో వాళ్ళందరికీ వచ్చేటట్టుగా కృషి చేస్తాం. కాదు అవి అక్కడ రెవెన్యూ పరంగా పక్కన హద్దుల దగ్గర ఈ తేడా వచ్చి కరెక్ట్గా దృష్టి పెడితే సర్వేని పంపించడం కానీ, ఆ మండల సర్వే కానీ, జిల్లా సర్వే కానీ పంపించి ఆ విధంగా చేసి, అంతేగాని మీ స్థలం నేను నా స్థలం తీసుకుని అలా కాదు. ప్రభుత్వ పరంగా చిన్న చిక్కులు స్థలాల దగ్గర లేఅవుట్ల దగ్గర వచ్చిన వస్తున్నారు చుట్టూ గ్రామాలు, ఆ పరిష్కారం కోసం సింగిల్ డిస్ట్రిబ్యూట్లో మేము ఏదైనా తేడా దూర్చే అవకాశం లేదు, పరిస్థితి రాదు. మీకు అదే విషయం చెప్పాను. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళినప్పుడు అనేక ఏదో సమస్య పరిష్కారం అవుతుందా లేదా సంబంధం లేకుండా అప్లికేషన్ తీసుకోవడానికి కూడా అక్కడ ఖాళీ లేకపోవడం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. మా ద్వారా తీసుకున్నట్లయితే ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కొద్దిగా చెప్పడం వెంటనే పరిష్కారం అవుతుందని ఆశతో వాళ్ళందరూ కూడా వస్తున్నారు. వాళ్ళ ఆశలు ఎక్కడ ఒమ్ము కాకుండా మేము కూడా అదే విధంగా కృషి చేస్తూ ఆ సమస్య పరిష్కారం ప్రయత్నం చేస్తాం. సేవల్ని ప్రజలు కొనియాడుతున్నారని తెలియజేస్తారు. వాళ్ళు మళ్ళీ పంపించారు కాబట్టి రేపు కలెక్టర్ సంఘం